అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యము చదువుకుందాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా అంటున్నాను. ఆల్రెడీ కొంతమంది విలువైనటువంటి ఈ విశ్వములోనే వెలకట్టలేని విలువ కలిగినటువంటి క్రీస్తు రక్తము ఆ రక్తము చేత ఆల్రెడీ కొంతమంది విమోచింపబడ్డారు, రక్షింపబడ్డారు, అగ్నిగుండమును తప్పించేసుకున్నారు. అలాంటి ధన్యుల గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు పేరే క్రీస్తు సంఘము. అది యేసు రక్తమును బట్టి తయారైనటువంటి సంఘం. అది యేసు రక్తము ఈ విశ్వములోనే అమూల్యమైనది. అది ఏం చేస్తుందంటే ఒక గొప్ప అమూల్యమైనటువంటి పని చేస్తుంది. నరకం వెళుతున్నటువంటి మానవ జాతిని జన్మకర్మ పాపములలో ఉండి అగ్నిగుండానికి ఆహుతైపోయి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితిలోనికి వెళుతున్నటువంటి మానవ జాతిని, మనుషులను బయటికి తీసుకురావడానికి, అటు వెళ్లకుండా అడ్డుకోవడానికి, నరకం వెళ్ళాల్సినటువంటి మనుషులను పరలోకం వైపు నడిపించడానికి, పరలోకం తీసుకొని వెళ్ళడానికి అమూల్యమైన యేసు రక్తం ఉన్నది. నరకం వెళ్ళాల్సిన మనుషులను తప్పించేసి విమోచించేసి పరలోకం తీసుకొని వెళుతుంది అమూల్యమైన క్రీస్తు రక్తం. ఇది జరిగిస్తున్న కార్యం అమూల్యమైంది, వెలకట్టలేనిది. ఒక వ్యక్తి నరకం తప్పించుకుంటున్నాడు అంటే అది వెలకట్టలేనటువంటి విషయము. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయననే విమోచన క్రయధనముగా ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తమును కార్చి చిందించి అనుగ్రహించాడు. దాని ద్వారా అనేక మంది ఈ అగ్నిగుండం నుంచి తప్పించబడ్డారు. వారు ఈనాడు ఆ అమూల్యమైన రక్తానికి సాక్షులు. అనేకులకు అది ప్రకటించాల్సినటువంటి సువార్థికులు కూడా వాళ్ళే. అందులో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, విశ్వాసులు అందరూ ఉన్నారు. అందరూ తప్పకుండా సువార్త ప్రకటిస్తున్నారు, ప్రకటించాలి. ఆ యేసు రక్తము ఈరోజు మట్టుకు కూడా అమూల్యమైనదే, వెలకట్టలేనిదే. విశ్వమంతటికి అవసరం ఆ అమూల్యమైన రక్తం. మానవ జాతికి అంతటికి అవసరం. భూమి మీద ఉన్న అన్ని దేశాలలో, అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆ రక్తము అవసరము. ఆ రక్తము వారి జన్మకర్మ పాపముల నుంచి వారిని విడిపించి అగ్నిగుండం నుంచి తప్పించి పరలోకం చేరుస్తుంది. గనుక ఈ వార్త ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. అమూల్యమైన క్రీస్తు రక్తము తప్ప మనుషులను వారి పాపముల నుంచి విడిపించేది ఇక ఏదీ లేదు ఈ విశ్వములోనే. గనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రక్తముతో నేను క్షమించబడ్డాను, నేను మార్చబడ్డాను, నా జన్మ కర్మ పాపములను కడిగివేసింది అమూల్యమైన క్రీస్తు రక్తము. మీరు ఈ సాక్ష్యం చెప్పగలిగిన వారైతే కింద మీరు కామెంట్ చేయండి. మీ జీవితంలో కూడా క్రీస్తు రక్తం పనిచేసిందా? మీ జీవితంలో కూడా క్రీస్తు రక్తం అమూల్యమైందా కాదా? కింద మీరు కామెంట్ చేయండి. ఈ సాక్ష్యం చెప్పేటువంటి వారిని అనేకులను తయారు చేయడము కొరకు ఈ అమూల్యమైన క్రీస్తు రక్తపు విలువను మనము ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరవేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ లోకము అతి త్వరలో నశింపబడబోతుంది.
నాశనం కాబోతుంది. పుట్టిన మనుషులు చనిపోబోతున్నారు. ఎక్కడికి వెళ్తారు? చనిపోయినారు నరకం వెళ్ళిపోతారు, శిక్షింపబడడానికి వెళ్తారు. వారు తప్పించుకునేటువంటి సమయం ఈరోజే, తప్పించుకునేటువంటి అవకాశం ఇప్పుడే ఉంది. నేడే రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఈరోజే. నేడు అనే సమయం ఉండగానే రేపేమి జరుగునో తెలియదు. ఈనాడు మనుషులందరూ వారి వారి అపరాధాలలో, పాపములలో, తప్పులలో ఇరుక్కొనిపోయి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. లోకమంతా, సమాజమంతా రకరకాల ఇబ్బందులలో ఉంది, ఇరుకున పడి ఉంది, ఏమి తోచకుండా ఉంది. వారికి అసలు సిసలైన ఆదరణ కలిగించేటువంటి మాట అమూల్యమైన క్రీస్తు రక్తము అనే మాటనే. ఆ అమూల్యమైన క్రీస్తు రక్తము వారి జీవితములోనికి వస్తే, వారి జీవితములో ప్రోక్షింపబడితే, వారు ఆ రక్తమును ఆశ్రయిస్తే, ఆ రక్తము వారి జీవితములో పాపక్షమాపణనిస్తుంది, విమోచిస్తుంది, శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది, నరకాన్ని, అగ్నిగుండాన్ని తప్పిస్తుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అమూల్యమైన క్రీస్తు రక్తమును గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. భూమి మీద ఉన్న మానవ జాతి అందరూ తెలుసుకోవాల్సిందే. 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భము ద్వారా జన్మించిన ప్రవచన పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన మనుషుల వలనే, అందరిలాగానే ఆయన జీవించాడు, సిలువ వేయబడ్డాడు, తన రక్తాన్ని కార్చాడు, చెయ్యని నేరానికి సిలువ వేయబడ్డాడు, మరణించి గెలిచి లేచాడు. ఆయన కార్చినటువంటి ఆయన రక్తములో జీవం ఉన్నది. అది పరిశుద్ధమైనటువంటి రక్తము. దానికి మనం వెలకట్టలేము. ఆ వెలకట్టలేని అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడ్డాను. మీరు ఒకవేళ ఇంకా విమోచింపబడకపోతే మీరు విమోచింపబడాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి అంటే, నువ్వు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే కనులు మూసుకొని, ఓ దేవా, ఓ ప్రభువా, ఓ యేసునాథుడా, నా జన్మ కర్మ పాపములను నీ అమూల్యమైన రక్తము చేత కడిగివేయు అని చెప్పండి. పదే పదే చెప్పండి. 10 సార్లు చెప్పండి, 100 సార్లు చెప్పండి. నీ మనస్సులో ఒక ప్రశాంతత వస్తుంది, ఒక తృప్తి నీకు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్నటువంటి పాప బంధకాలు, పాపపు ఆలోచనలు, లేదా నువ్వు కట్టబడినటువంటి అనేకమైనటువంటి మంత్ర దుష్ట శక్తుల యొక్క కట్లు, అవన్నీ కూడా కాలిపోతాయి యేసు రక్తమును నువ్వు ఆశ్రయించినప్పుడు. మనస్ఫూర్తిగా నీ నోటితో నువ్వు ఒప్పుకొని, ఓ యేసయ్యా, నీ రక్తాన్ని నాకు దయచేయి, నీ రక్తాన్ని నా బ్రతుకులో ప్రోక్షించు, నా జీవితంలో ప్రోక్షించు అని ఎప్పుడైతే చెబుతారో పదే పదే చెప్పండి. మీరు ఒక మంత్రములాగా జపించండి. చూడండి ఏమి జరుగుతుందో చూడండి. నీకు మనశ్శాంతి వస్తుంది, తృప్తి కలుగుతుంది, మనస్సుని హాయి ఉంటుంది. నీ జన్మకర్మ పాపముల నుంచి నువ్వు విడిపించబడతావు. నీవు నమ్మి బాప్తిస్ము పొందుటకు నువ్వు నడిపించబడతావు. తర్వాత నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి అగ్నిగుండాన్ని పూర్తిగా నువ్వు తప్పించేసుకుంటావు. పరలోక రాజ్య వారసునివి కాగలుగుతావు. అమూల్యమైన రక్తం ఈ అమూల్యమైన వెలకట్టలేని ఈ కార్యాన్ని జరిగిస్తుంది. ఒకవేళ ఈ కార్యములో మీరు పాలు పొందుంటే మీరు ధన్యులు. ఇంకెంతో మంది తెలియక, రక్షణ పొందక, సువార్తను నమ్మక, ఈ రక్తమును ఆశ్రయించక వారు అగ్నిగుండం వైపు పరిగెడుతున్నారు. వారిని మనము వారి యొక్క పాప బంధకాల నుండి, అగ్నిగుండానికి వెళుతున్నటువంటి వారి మార్గము నుండి మనం మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పడం మన బాధ్యత. వింటే వాళ్ళ ఇష్టం, వినకపోతే వాళ్ళ యొక్క కర్మ. కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం మాత్రం అమూల్యమైన పనులు చేస్తుంది. కనుక ఆ కార్యం నా జీవితంలో చేసింది, మీ జీవితంలో కూడా చేస్తుంది అనేది నా నమ్మకం, విశ్వాసం. మీకు ఒకవేళ ఈ విషయం నమ్మశక్యంగా అనిపిస్తే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను.
ఇప్పటికే మీరు క్రీస్తు రక్తమును ఆశ్రయించిన వారైతే మీకు తెలిసిన వారికి చెప్పండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం గనక చూస్తున్నారు, మీరు యేసు రక్తమును ఆశ్రయించకపోతే, నేను ప్రార్థిస్తున్నాను మీ మనసులో అనుకోండి. ఓ యేసు ప్రభువా, నీ రక్తము నా జీవితంలో ప్రోక్షించు, నా జీవితంలో నీ రక్తమును ప్రోక్షించు, నీ రక్తముతో నా జన్మకర్మ పాపములను కడిగి వేయి అని చెప్పండి. కొన్నిసార్లు చెప్పి చూడండి. ఒక 10 సార్లు చెప్పండి, ఒక 50 సార్లు చెప్పండి, ఒక 100 సార్లు చెప్పి చూడండి, ఒక మంత్రంలాగా చెప్పి చూడండి. ఏం జరుగుతుందో చూడండి. మీకు గొప్ప మనశ్శాంతి వస్తుంది, గందరగోళం తొలగిపోతుంది. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. అయ్యా, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మీరు సెలవిచ్చినట్లుగా అమూల్యమైనటువంటి నీ రక్తం అమూల్యమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. ఈనాడు నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాప బంధకాలలో ఉన్న వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. నరకం వెళ్తున్న వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వారందరి కొరకు కూడా నీ విలువైన రక్తాన్ని నువ్వు చిందించావు కల్వరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం. నీ రక్తం కిందకి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పవిత్రుడవుతాడు, పాప విమోచకుడు అవుతాడు. కానీ ఉచితముగా దొరికే ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఎంతో మంది మిస్ అయిపోతున్నారు. వారిని మీరు మలల్చండి. ఈ యొక్క వీడియో ద్వారా వారిని మీరు దర్శించండి. వారి హృదయంలో మీరు కార్యం జరిగించండి. నశించిపోతున్న ఆత్మలు, నరకం వెళ్తున్నటువంటి వారిని మీరు మరల్చండి. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలను ఈ వీడియో ద్వారా మీరు టచ్ చేయండి, కార్యం జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, అమూల్యమైన సాక్ష్యముగా వారి జీవితాలను మలచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. తప్పక మీ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగాక. ఆమేన్.